టాప్ 5 దొంగతనాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 5 డిబి కూపర్ 1971 నవంబర్ 24న వాషింగ్టన్ కు బయలుదేరిన బోయింగ్ 727 విమానంలో డిబి కూపర్ అనే వ్యక్తి ఆ ఫ్లైట్ లో ఉన్న ఎయిర్ హోస్టర్స్ కు ఒక చిన్న పేపర్ ను ఇచ్చాడు. ఆ పేపర్ లో ఉన్న విషయాన్ని చదివిన ఎయిర్ హోస్టర్స్ ఒక్కసారిగా షాక్ తింది. ఆ పేపర్ లో ఏమని రాసిందంటే, నా సూట్ కేసు లో బాంబు ఉంది, ఏం మాట్లాడకుండా నా పక్క సీట్ లో కూర్చో. ఈ విమానం సియేటర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వాలి. విమానం ల్యాండ్ అయ్యేసరికి అక్కడ ఒక లారీ నిండా ఫ్యూయల్ ఉండాలి. అంతేకాకుండా 2 లక్షల అమెరికన్ డాలర్లు మరియు 4 పారాషూట్లు ఉండాలి, లేకపోతే ఈ విమానాన్ని పేల్చేస్తానని చెప్పాడు. ఆ కండిషన్లకు ఒప్పుకున్న గవర్నమెంట్ డిబి కూపర్ కు అడిగిన డబ్బును మరియు పారాషూట్లను అరేంజ్ చేసింది ఆ గవర్నమెంట్. ఆ తర్వాత ప్యాసింజర్లందరినీ ఫ్లైట్ నుండి కిందకు పంపించారు డిబి కూపర్. మళ్లీ విమానం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. విమానం ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో ఉన్న స్టాఫ్ అందరినీ కాక్పిట్ లకు పంపించారు డిబి కూపర్. ఆ తర్వాత విమానం వాషింగ్టన్ లో ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన వెంటనే FBI ఏజెంట్లు వచ్చి ఫ్లైట్ ను సెర్చ్ చేయగా ఆ ఫ్లైట్ లో డిబి కూపర్ గాని డబ్బు కానీ కనిపించలేదు. అంతేకాకుండా 2 పారాషూట్లు కూడా మిస్ అయ్యాయి. ఈ దొంగతనం 1971లో ఒక గొప్ప సంచలనం. ఇప్పటి వరకు డిబి కూపర్ ను గాని ఆ డబ్బును గాని పోలీసులు పట్టుకోలేకపోయారు. నెంబర్ 4 1990లో సెయింట్ పీటర్స్ డే మరుసటి రోజున గోస్టన్ లో ఉన్న గార్డినర్ మ్యూజియం కి 2 పోలీసులు వచ్చారు. నిన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. ఎందుకని ప్రశ్నించిన ఆ గార్డ్ కి పోలీసులు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మీ మ్యూజియం లో ప్రోటోకాల్ సిస్టమ్ సరిగ్గా లేదు, సీసీ కెమెరాలు కూడా సరిగ్గా పనిచేయటం లేదు అని పోలీసులు సమాధానం చెప్పి ఆ గార్డ్ కి హ్యాండ్ కప్స్ వేసి ఆ గేటుకు కట్టేశారు. ఆ తర్వాత మ్యూజియం ను ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పి ఆ పోలీసులు ఇద్దరు లోపలికి వెళ్లారు. ఆ గార్డ్ ఎంతసేపు వెయిట్ చేసినప్పటికీ లోపలికి వెళ్లిన పోలీసులు మాత్రం బయటకు రాలేదు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఆ లోపలికి వెళ్ళింది నిజమైన పోలీసులు కాదు, పోలీసుల రూపంలో వచ్చిన దొంగలు. ఆ మ్యూజియం లో వాళ్ళు దొంగతనం చేసిన కొన్ని విలువైన పెయింటింగ్స్ విలువ ఇప్పటి కరెన్సీలో దాదాపు $500 బిలియన్ విలువ చేసే 13 గొప్ప పెయింటింగ్లను వారు దొంగతనం చేశారట. నెంబర్ 3 పింక్ ప్యాంథర్స్ అనే 3 అమ్మాయిల గ్యాంగ్ ప్రపంచంలోని 20 దేశాలలో 120 డైమండ్ స్టోర్లలో వందలాది $1 మిలియన్ విలువ చేసే డైమండ్స్ ని దోచుకున్నారు. వాస్తవానికి వీరు ఆడవారు కాదు, ఆడవారు రూపంలో తిరిగే మగవారు. వీరు ఎంతో చాకచక్యంగా లాకర్స్ ను దొంగతనం చేసేవారు, అంతే ధైర్యంతో తప్పించుకునేవారు. వీరు చేసిన దొంగతనాల్లో పాపులర్ చెందిన దొంగతనం ఏంటంటే, $500 మిలియన్ విలువ చేసే డైమండ్ ని ఫేస్ క్రీమ్ బాటిల్ లో పెట్టి లండన్ లో దొంగతనం చేశారట. నెంబర్ 2 1966 డిసెంబర్న ఒక బ్యాంక్ నుండి మరొక బ్యాంకుకి 300 మిలియన్ యాండ్స్ ఒక బ్యాంక్ వ్యాన్ లో ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఒక పోలీస్ మ్యాన్ పోలీస్ బైక్ పైన వచ్చి ఆ వ్యాన్ ను అడ్డంగా ఆపేసి ఆ వ్యాన్ కింద బాంబు ఉందని చెప్పాడు. దీంతో భయపడ్డ ఆ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆ వ్యాన్ లో నుంచి కిందకి దిగి దూరంగా వెళ్లారు. ఆ బాంబును తీసేస్తానని చెప్పి ఆ పోలీస్ మ్యాన్ ఆ వ్యాన్ ను తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ వ్యాన్ ఆచూకీ కానీ పోలీస్ మ్యాన్ ఆచూకీ కానీ అంతు చిక్కలేదు. చివరకు తెలిసిన విషయం ఏంటంటే, అతను పోలీసే కాదట, అతను ఒక దొంగట. నెంబర్ 1 లండన్ లో ఉన్న బేకర్ స్ట్రీట్ లో జరిగిన దొంగతనం. లండన్ లో ఉన్న బేకర్ స్ట్రీట్ బ్యాంక్ లాకర్ ను అండర్ గ్రౌండ్ నుండి ఒక దొంగల ముఠ ఒక స్వరంగాన్ని తవ్వి 3 మిలియన్ పౌండ్స్ ను దొంగతనం చేశారు. ఆ రోజు అక్కడ పోలీస్ రేడియో ఆపరేటర్లకు దొంగతనం చేసేవారు వాళ్ళ వాకీ టాకీలో మాట్లాడుకుంటున్న మాటలన్నీ ఆ పోలీస్ వారు విన్నారు. ఆ ఊర్లో ఉన్న 700 బ్యాంకులను సెర్చ్ చేశారు. అదే విధంగా వీరు దోపిడీ చేస్తున్న బ్యాంకు కూడా వచ్చారు. కానీ ఆ లాకర్ డోర్ డ్యామేజ్ అవ్వకపోవడం వల్ల పోలీసులకు ఎలాంటి డౌట్ రాలేదు. కానీ వారు దొంగతనం చేసింది లాకర్లను పగలగొట్టి కాదు. అది ఎలా అంటే, అండర్ గ్రౌండ్ నుంచి స్వరంగాలు తవ్వి స్వరంగ మార్గం గుండా దొంగతనం చేశారు. తర్వాత కొన్ని రోజులకు ఆ గ్యాంగ్ లో ఉన్న వారంతా దొరికిపోయారు. కానీ ఆ గ్యాంగ్ లీడర్ మాత్రం ఇప్పటి వరకు దొరకలేదు. చూశారు కదా టాప్ 5 దొంగతనాల గురించి. ఈ దొంగతనాల గురించి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.